మనం ఎక్కడ్నించొచ్చాం? అసలు మన ఉనికికి అర్థమేంటి? కొన్ని వేల సంవత్సరాలుగా మనుషులు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఉన్నారు. సరే, ఈరోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత పురాతనమైన, గంభీరమైన జ్ఞానసంపదలో ఒకటైన వేదాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అపారమైన జ్ఞానం తరతరాలుగా ఎలా మనదాకా చేరింది, అది మనకు ఏం బోధిస్తోంది అనే విషయాలను లోతుగా పరిశీలిద్దాం. మన ఈ ప్రయాణంలో 5 ముఖ్యమైన మజిలీలున్నాయి. ముందుగా ఈ కాలాతీత జ్ఞానం యొక్క మూలాలేంటో చూద్దాం. ఆ తర్వాత వేదవ్యాసుడు అనే మహానుభావుడు ఈ జ్ఞానాన్ని ఎలా ఒకచోట చేర్చాడో తెలుసుకుందాం. అటునుంచి 4 పవిత్ర గ్రంథాల ప్రత్యేకతలేంటో చూసి కర్మల నుంచి జ్ఞానం వైపు సాగే ప్రయాణాన్ని అర్థం చేసుకుందాం. చివరిగా వేదాలు చెప్పే అంతిమ లక్ష్యం, మోక్షం గురించి చర్చిద్దాం. పదండి, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, మొదటిగా అసలీ వేదాలు అంటే ఏంటి? ఈ ప్రాచీన జ్ఞానం ఎక్కడినుంచి వచ్చిందని చెప్తారు. ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ మాటలు గమనిస్తే మనం అన్వేషించబోయే గ్రంథాల ప్రాముఖ్యత ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇది కేవలం కొన్ని పాత పుస్తకాల సమాహారం కాదు. ఇదొక సంపూర్ణ నాగరికతకు ఆధ్యాత్మిక పునాది, ఒక జీవన విధానం. వేదం అనే పదానికే సంస్కృతంలో జ్ఞానం అని అర్థం. అంటే ఇది సమస్త విజ్ఞానానికి మూలమని సూచిస్తుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ అపారమైన జ్ఞానం వేల సంవత్సరాల పాటు ఏ పుస్తకాలలోనూ రాయబడలేదు. గురువు నుంచి శిష్యుడికి, తండ్రి నుంచి కొడుకుకి కేవలం నోటిమాట ద్వారా ఒక పవిత్రమైన వారసత్వంగా అందింది. ఇక్కడే వేదాల ప్రత్యేకత మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఈ జ్ఞానం ఏదో ఒక మనిషి ఆలోచనల నుంచి పుట్టింది కాదు. ప్రాచీన ఋషులు గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు వారికి ఈ దివ్య వాక్కులు వినిపించాయి అంటారు. అందుకే వేదాలని శృతి అని, అంటే వినబడినది అని పిలుస్తారు. దీన్ని మనుషులు సృష్టించలేదు కాబట్టి అపౌరుషేయం అని కూడా అంటారు. అంటే ఇది ఒక దైవిక ప్రేరణ యొక్క ఫలితమన్నమాట. ఒకప్పుడు ఒకే రాశిగా ఉన్న ఈ జ్ఞానం ఈరోజు మనకు తెలిసినట్టుగా వేదాలుగా ఎలా రూపాంతరం చెందింది? దీని వెనక ఉన్న ఒక కీలకమైన వ్యక్తి వేదవ్యాసుల వారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఒకే జ్ఞానరాశిగా ఉన్న ఈ మౌఖిక సంప్రదాయం 4 విభిన్న వేదాలుగా ఎలా మారింది? ఈ ప్రశ్న మనల్ని ఒక కొత్త, సవాళ్లతో కూడిన యుగం ప్రారంభానికి తీసుకువెళ్తుంది. ఆ సమయంలో మానవాళి భవిష్యత్తు కోసం వేదవ్యాసుడు అనే ఒక మహర్షి చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆ విభజన ఎందుకు అంత అవసరమైంది? ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. వ్యాసుడు అంటే సంకలనకర్త లేదా కంపైలర్ అనే అర్థం. కృష్ణద్వైపాయనుడు రాబోయే కలియుగంలో మనుషుల గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయని ముందే గ్రహించారు. అందుకే ఈ అపారమైన జ్ఞానాన్ని కాపాడటం కోసం ఈ మహత్కార్యాన్ని చేపట్టారు. అందుకే ఆయన వేదవ్యాసుడుగా ప్రసిద్ధి చెందారు. వ్యాసులవారి ముందుచూపు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన కేవలం వాటిని విభజించి వదిలేలేదు. భవిష్యత్ తరాలకు ఈ జ్ఞానం చెక్కుచెదరకుండా అందాలని 4 వేదాల కోసం 4 గురుపరంపరలను సృష్టించారు. ఋగ్వేదాన్ని పైలుడికి, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమినికి, అథర్వణవేదాన్ని సుమంతుడికి అప్పగించారు. ఇలా ప్రతి వేదం ఒక ప్రత్యేకమైన సంప్రదాయంగా వృద్ధి చెందింది. సరే, మరి ఈ విభజన ఎలా 4 విభిన్న వేదాలుగా రూపుదిద్దుకుంది? ప్రతి వేదం యొక్క ప్రత్యేక ప్రయోజనమేంటి? ఇప్పుడు చూద్దాం. ఈ పట్టిక చూస్తే ప్రాచీన యజ్ఞాలలో ఈ 4 వేదాలు ఒక టీంవర్క్లాగా ఎలా పనిచేశాయో అర్థమవుతుంది. ఋగ్వేద పండితుడైన హోతా మంత్రాలతో దేవతలను ఆహ్వానిస్తాడు. యజుర్వేద పండితుడైన అధ్వర్యు యజ్ఞం యొక్క క్రియలను నిర్వహిస్తాడు. సామవేద పండితుడైన ఉద్ఘాత శ్రావ్యమైన గానంతో దేవతలను స్తుతిస్తాడు. ఇక అథర్వణవేద పండితుడైన బ్రహ్మ మొత్తం యజ్ఞాన్ని పర్యవేక్షిస్తూ ఎలాంటి లోపాలు జరగకుండా చూసుకుంటాడు. ఇదొక అద్భుతమైన సమన్వయం కదా? అంటే ఈ నిర్మాణం కేవలం ఏదో అకాడమిక్ విభజన కాదు. ఇది చాలా సంక్లిష్టమైన యజ్ఞాలను నిర్వహించడానికి ఒక ప్రాక్టికల్ సిస్టమ్. ఆ కాలంలో యజ్ఞమే ఆరాధన యొక్క ప్రధాన రూపం. ప్రతి ఋత్విక్కు పాత్ర స్పష్టంగా నిర్వచించబడటం వల్లే యజ్ఞం సఫలీకృతమయ్యేది. ఇప్పుడు మనం వేదాల లోపలికి ఇంకొంచెం లోతుగా వెళ్దాం. ప్రతి వేదంలో బాహ్య కర్మల నుండి అంతర్గత జ్ఞానం వైపు సాగే ఒక గంభీరమైన ప్రయాణం దాగి ఉంది. ఇది వేదాల యొక్క ద్వంద్వ స్వభావాన్ని మనకు చూపిస్తుంది. ఈ 4 భాగాలు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం లాంటివి.
స్తుతిగీతాలు యజ్ఞాల దగ్గర మొదలై లోతైన తాత్విక విచారణ వైపు పయనిస్తాయి. ఇది ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎలా ఎదగవచ్చో చూపిస్తుంది. ఇది చాలా చాలా కీలకమైన విభజన. వేదాలలో కేవలం ఒకటే మార్గం లేదు, 2 మార్గాలున్నాయి. ఒకటి కర్మకాండ, అంటే బాహ్య ప్రపంచంలో శ్రేయస్సు కోసం చేసే కర్మలు. రెండవది జ్ఞానకాండ, అంటే అంతర్గత విముక్తి కోసం చేసే జ్ఞాన అన్వేషణ. ఉపనిషత్తులు వేదాల చివర్లో వస్తాయి. వాటి అంతిమ జ్ఞానాన్ని అంటే సారాంశాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వాటినే వేదాంతం అని కూడా అంటారు. ఇదే హిందూ తత్వశాస్త్రంలోని ఒక ప్రధాన శాఖగా అభివృద్ధి చెందింది. సరే, ఇదంతా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది? ఆ జ్ఞానకాండ్ యొక్క అంతిమ ప్రయోజనం ఏంటి? వేదాలలో వర్ణించబడిన అత్యున్నత లక్ష్యం ఏంటి? అదే మోక్షం. మోక్షమనేది స్వేచ్ఛ యొక్క ఒక గంభీరమైన భావన. ఇది కేవలం స్వర్గానికి వెళ్లడం లాంటిది కాదు. అసలు ఈ పుట్టుక మరణమనే అంతులేని చక్రం నుంచే శాశ్వతంగా బయటపడటం. ఇది ఆధ్యాత్మిక ప్రయాణానికి చివరి మజిలీ. ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని గమనించాలి. మోక్షం అనేది మనం చేసే కర్మల వల్ల వచ్చే ఫలితం కాదు. అది ఒక లోతైన జ్ఞానం ద్వారా, ఒక అనుభూతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మన నిజస్వరూపమైన ఆత్మ, ఈ విశ్వానికి ఆధారమైన బ్రహ్మం ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకోవడమే కాదు, అనుభవించినప్పుడు అజ్ఞానం తొలగిపోయి విముక్తి లభిస్తుంది. చూశారుగా, సంహితలతో మొదలై బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు గుండా సాగి ఉపనిషత్తుల జ్ఞానంతో ముగిసే ఈ ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం ఆ పరమ సత్యాన్ని అనుభవించడమే. వైదిక జ్ఞానం మొత్తం ఒక సాధకుడిని చేయి పట్టుకుని ఆ గమ్యం వైపు నడిపించడానికే రూపొందించబడింది. నిరంతరం బయట ప్రపంచంలో విజయం, ఆనందం, గుర్తింపు కోసం వెతుకుతున్నాం. మరి ఇంత వేగంగా పరిగెడుతున్న మన ఆధునిక జీవితాల్లో ఈ ప్రాచీన జ్ఞానం మనకు ఏం నేర్పుతుంది? నిజమైన శాంతి, సంపూర్ణమైన స్వేచ్ఛ బయట కాదు, మన అంతరంగంలోనే ఉన్నాయని వేదాలు మనకొక శక్తివంతమైన సత్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.